యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి ఒకసారి చదువుతున్నారా? మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. మళ్ళొకసారి చదువమ్మా. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, ఎన్నికలైనటువంటి నన్ను నీ ముందు నీవిచ్చినటువంటి వాగ్దానానుసారమును సహవాసమును బట్టి కృపాసనము ఎదుట నిలబడికి ఉన్నాను. ప్రభు, నన్ను మరుగుపరచండి. నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున ప్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వర్లరా, ఈ యొక్క ఉదయ కాలంలో ప్రత్యేకంగా మనము చేయించున్నటువంటి ధ్యానం, వాక్య పఠనం, వాక్యము ఒక ప్రశ్న మనకు వేస్తూ ఉంది. ఈ ప్రశ్న నుండి మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ప్రియులారా. అయితే ఈ ప్రశ్నలు 2 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు క్రైస్తవుడినయ్యాను క్రైస్తవురాలనయ్యాను? ఒక ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న. నేనెందుకు క్రైస్తవుడినయ్యాను, నేనెందుకు క్రైస్తవురాలనయ్యాను? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ క్రైస్తవ్యములో నుండి, లేకపోతే ఈ యొక్క విశ్వాసములో నుండి ఎందుకు జారిపోతున్నాను? ఈ 2 ప్రశ్నలు. బహుశా ఒక ప్రశ్నకి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తమైతే రెండవ ప్రశ్న ఈ రోజు కుదిరిన వరకు చూద్దాం, లేకపోతే రేపు వారం మరలా దానిని ధ్యానం చేసుకుందాం. Why I am a Christian? Why I am a Christian? Why do a Christian drift from the faith? క్రైస్తవ విశ్వాసము నుండి తొలగిపోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రియమైన వారలారా,
నేను ఈ ఉదయ కాలంలో కొంత సమయం మీ యొక్క మాటలు దాదాపుగా 42 మంది 45 మంది 42 మంది వరకు ఉన్నట్లున్నారు. మిమ్మల్ని ఈ మాట అడుగుతున్నాను, అయ్యా అమ్మా, నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు, నువ్వెందుకు క్రైస్తవురాలు అయ్యావు, ఏమన్నా చెప్పగలరా అమ్మా? అదేం బ్రదర్, మీరు చెప్తారని మేము వస్తే మమ్మల్ని చెప్పమంటున్నారు అంటారా? ఆయన దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి, దేవుని ఏమ్మా? ఎన్నికలు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. మొట్టమొదటిది ఉండండి. మొట్టమొదటిది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవును. ఓకే. రెండవది, ఆయనే ఆయన పిలుచుకున్నారండి. పాపముల మీనమ్మ గారు, ఆయన పిలుచుకున్నాడు. ఎన్నుకున్నాడు. ఓకే. లూకా గారు. ఇంకా ఆయనే నిజమైన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఏమ్మా? మనందరి పాపముల నిమిత్తమై ఆయన మాత్రమే శిలువ మరణాన్ని పొందారు. కొంత పని నాకేంటండి దాంతో? పొంది తిరిగి లేచారు. ఆయన పరిశుద్ధుడు. లేవనివ్వండి, లేస్తే ఏంటి? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆ సత్యంలో నడవాలి. నేను ఇక్కడ వేసిన ప్రశ్న వెరీ స్ట్రైట్ అండి, దయచేసి గమనించాలి. నేను ప్రసంగం చేయడానికి చెప్పట్లేను, ఒకటే మాట అడిగాను, నువ్వెందుకు క్రైస్తవురాలు అయ్యావు, నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు, ఏమిటి నీ సంగతి, ఇది ఒక్కటి చెప్పండి అనేటువంటిది నా ప్రశ్న. సత్యంలో నడవడానికి అంక, సత్యంలో నడవడానికి. ఓకే. రక్షణ కొరకు. ఎవరయ్యా ఇది రక్షణ అన్నవారు? సత్యం. తమాడా రక్షణ. ఓకే. ఇంకా సార్, తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నది, మేము క్రైస్తవులుగా వచ్చాము. మా అమ్మ నాయన క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులు. మేము ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాం, జీవం గల దేవుని ఆయన సురక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆయన తెలుసుకున్నాం. సో ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నానంటావు, లేకపోతే దేవుడు ఎవరు తెలుసుకున్నానంటావు? దేవుని గురించి ఇంకా తెలుసు. ఇంకా మాట్లాడట్లేదు. ఎవరో తెలుసుకున్నాం కనుక. ఏమ్మా? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం కనుక ఆయన ఒక్కడే రక్షకుడని ఆయన మనం అంగీకరించాలి కాబట్టి ఆశీర్వాదాలు పొందుకున్నామని వీటి గురించి కూడా క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారు సార్. సార్ నీ గురించి చెప్పండి సార్, వాళ్ళ గురించి వద్దు. క్రీస్తుని అనుసరించటానికి. ఎందుకు తల్లి? దీన స్థితిలో నుండి లేవనెత్తినందుకు ఆయన కృతజ్ఞతగా ఆయనతో పాటు నిత్యం ఉంటున్నానికి సార్. నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే కదా. ఇది గట్టిగా చెప్పండి. నిత్య జీవము నిమిత్తం, నిత్య జీవం పొందే నిమిత్తం. ఇంకా ఒక 5 మందే మాట్లాడుతున్నారు, 40 మంది అయ్యారు ఇప్పుడు ఈ ఆదివారం. ఏమ్మా? ఆయన ఒక్కడే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలడు. ఆయన ఒక్కడే పరలోక రాజ్యం తీసుకెళ్ళగలుగుతాడు. పరలోక రాజ్యం ఇవ్వగలుగుతాడు. ఇంకా ఎవ్రీథింగ్. హీఈస్ ఎవ్రీథింగ్. ఇంకా ప్రియులారా, ఈ లోకంలో శాంతి సమాధానాన్ని కలుగజేస్తాడు. శాంతి సమాధానం చేశాడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకుంటున్నాం. ఆయన ప్రేమమయుడు. ఓకే, ప్రేమను మనం తెలుసుకున్నాం. ఇంకా
నీతిని అనుసరించి నడుచుకుని నీతిమంతులుగా ఉండేటట్టు చేస్తున్నాడు. అది వచ్చేసింది అయ్య గారు. సత్యంలో నడవడము, సత్యంలో నడవము, సరే నీతి కూడా రాసుకుందాం. రైట్. వార్త వినడం వల్ల వచ్చాము. ఎలా వచ్చామని మళ్ళీ చూద్దాం మీనమ్మ గారు. నేను అడుగుతూ ఉన్న విషయం ఏంటంటే అసలు ఎందుకు వినడం వల్ల దేవుడు ఎవరో తెలుసుకోవడానికి వచ్చాము, వచ్చాక తెలుసుకున్నామండి. దేవునికి స్తోత్రం. సువార్త వినడం వల్ల విశ్వాసం కలిగింది, వింటూ ఉండడం వల్ల సత్య దేవుడు ఎవరో తెలుసుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకెవరు ఏం చెప్పట్లేరండి? మీరు చెప్పండి సార్. నేనెందుకు చెప్తాను, నేనే తెలుసుకుందామని వచ్చాను. మనం పొందిన ఆనందం 10 మందికి పంచాలా అనే మనస్సు కలిగేది. సరే, ఆనందము. ఇంకా ప్రియమైనటువంటి వారులారా, చాలా ప్రముఖమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా సంవత్సరాల తరబడి, లేకపోతే మా అమ్మ మా నాన్న పాస్టర్లు, మా తాతగారు బిషప్, మా నాయన వాక్యం చెప్పాడు, మా నాన్న చచ్చిపోయేదాకా వాక్యం చెబుతూనే ఉన్నాడు, ఆయన పాస్టరు, మా ఆయన పాస్టరు, నేను పాస్టర్ని, నేను వాక్యం చెబుతున్నాను అన్నటువంటి వారికి కూడా ఈ ప్రశ్న చాలా ప్రముఖమైనటువంటి ప్రశ్న. ప్రియులారా, ఒకవేళ నిన్ను నీవు గనుక ప్రశ్నించుకున్నట్లయితే, నేనెందుకు యేసుక్రీస్తు ప్రభువుని అనుకరిస్తూ ఉన్నాను, నేనెందుకు యేసుక్రీస్తు ప్రభువుని అనుకరిస్తున్నాను, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే దేవుడని విశ్వసించాను అనేటువంటి ప్రశ్న గనుక నీవు నేను వేసుకున్నట్లయితే పిల్లరా, ఒక చక్కనైనటువంటి సత్యము మనకు కనబడుతుంది. ఈయన సజీవుడు, మనకు నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు, నిజంగానే పరలోకమునకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. మనం మరణములో పాపములో పడి ఉన్నప్పుడు ఈయన మనల్ని విడుదల చేశాడు. మరణమందిన మనకు పునరుద్ధాన స్నానము ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు ఈయన జీవం ఇచ్చాడు. ఈ జీవాన్ని నిత్య జీవంగా అనుగ్రహించబోవచ్చు ఉన్నాడు. ప్రియులరా, తల్లిదండ్రుల ద్వారా కూడా నీవు నేను నిజముగా క్రైస్తవులమైనప్పటికీ కూడా ఈ క్రైస్తవ్యంలో నీకు అనుభవం కలగకుండా ఏమి లేదు, నీకు అనుభవం ఉంది. అయితే ఈ ప్రశ్న నీకు నాకు తెలుసు బాగా. శాంతి సమాధానం, తండ్రితో సమాధానపరిచేవాడు ఈయనే. నేనే మార్గమునన్నాడు, జీవమునన్నాడు, సత్యమన్నాడు, నిజమైన దేవుడిని అన్నాడు, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అన్నాడు. పిల్లరా, ఈయన ఒక్కడే రక్షకుడు అని కూడా అంటూ ఉన్నాం. ఈయన నిజమైన రక్షకుడని, ఈయన నిజమైన దేవుడని, ఈయనే మనకు రక్షణ అనుగ్రహించగలుగుతాడన్నటువంటి సత్యాన్ని బట్టి నీవు నేను ఈ క్రీస్తుని అనుకరిస్తూ ఉన్నాం. లేకపోతే ఈ క్రీస్తు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు, నేను ఆయన విశ్వాసిని అని చెప్పుకోగలుగుతున్నాం. పిల్లారా, ఎంత ధన్యమైనటువంటి జీవితమో ఒక్కసారి ఆలోచించండి. పిల్లారా, మొదటి ప్రశ్న, ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు కాబట్టి నీవు నేను ఏదో మాట్లాడాం, ఏదో గుర్తున్నటువంటివి చెప్పాం. నిజ దేవుణ్ణి నేను ఎరిగానని, దీనస్థితిలో నుండి ఈయన నాకు నిత్య జీవం ఇచ్చాడని, ఈయన నాతో ఉన్న దేవుడని, ఇమ్మాన్యుయేల్ అని,
ఈయన సత్యములో నన్ను నడిపిస్తున్నాడు, రక్షణ మార్గములో నేను కొనసాగుతున్నాను. ఈయన ముందుగా నన్ను ప్రేమించాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, నన్ను రక్షించాడు. ఈయన ప్రేమను నేను తెలుసుకున్నాను, ఇతరులకు కూడా ఈ ప్రేమను పంచాలి అన్నటువంటి నీవు ఇంకొక చిన్న పని చేయమని ఒక మనవి ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభు నామంలో. ఏమిటి అని అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు భోజనం చేయి. ఈరోజు నాకు తెలియదు ఎవరెవరు అబ్రహాం గారిని తెస్తారో, ఎవరెవరు పేతురు గారిని తెచ్చుకుంటారో, ఇస్సాక్ గారిని యాకోబు గారిని తెస్తారో నాకు తెలియదు. కానీ భోజనం చేయండి. చేసిన తర్వాత ఒక అర్ధ గంట, ఒక గంట నిన్ను నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని, యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎందుకు నిన్ను విశ్వసించానయ్యా? కారణం ఏంటి? ఓకే, మా అమ్మ, మా నాన్న, మేమున్న క్రిస్టియన్ కాంపౌండ్ వలన అయ్యాం. ఇది నిజమే. కానీ మరి ఇంత ఉన్నప్పటికి కూడా అయ్యా, నేను ఎందుకు క్రైస్తవురాలనయ్యాను, క్రైస్తవునయ్యాను? నా దీన స్థితి ఏంటి? నువ్వు చేయబోతున్న కార్యం ఏమిటి? నేనెందుకు రోజు ఉదయ కాలంలో నిన్నే మహింపరుస్తున్నాను అన్న సత్యాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు వెతకాలని ఆశపడుతున్నాను పిల్లరా. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే చాలా బాగుంటుందని కూడా చెప్తున్నాను నేను. ఆలోచించండి, అది మీకు ఎంతగానో ధన్యతనిస్తుంది పిల్లరా. 7వ వచనం చూడండి అమ్మా. మొదటి యోహాను పత్రిక 7వ వచనము. ఈయన మనకు ఇన్ని చేశాడండి. ఏమిటి? ఈయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఈయన ప్రేమ స్వరూపి, ఈయన మనల్ని సత్యంలో నడిపిస్తున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఈయన నిజ దేవుడు, దీన స్థితిలో ఉన్నవాడు, సర్వ సృష్టికర్త, ఆది అందున్నటువంటి వాడు, పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేర్చగలిగిన వాడు. ఈయనే సర్వము, శాంతి సమాధానాలు ఉన్నాడు, నీతిమంతుడు, మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఒకటి కాదు, రేపు పొద్దుటి వరకు కూడా చెప్పినా గాని చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు పిల్లారా. అయితే ఈయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండమ్మా. ప్రియులారా, ప్రియులారా, ఈ మాట చూడండి అమ్మ. ప్రియులారా, ఇది విశ్వాసులకే అవిశ్వాసులకే? విశ్వాసులకే, అందరికీ. అంటే నీకు నాకేనా? కాదా? అందరికీ. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఒకడిని ఒకడు ప్రేమింతుము. నేను ప్రేమను గురించి ఉదయ కాలంలో మాట్లాడాలని ఆశపడట్లేదు ప్రియులారా. నా ప్రశ్న ఒకటే, ఇన్ని నీకు చేసిన దేవుడు, లేకపోతే ఇంత గొప్ప దేవుడు, ఇంత నిజమైనటువంటి దేవుడు నీకు ఒక మాట చెప్తే దానిని నీవు ఎందుకు తృణీకరిస్తున్నావు? ప్రియులారా అని పిలుస్తున్నాడు. మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎందుకు ప్రేమించాలండి? ఎందుకు ప్రేమించాలి? ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమకు మూలం ఏంటండి? ప్రేమ దేవుని మూలముగా. ఈ ప్రేమ దేవుని నుండే పుడుతూ ఉందండి. ఈ ప్రేమ దేవుని మూలముగానే కలుగుతూ ఉంది. ఈ దేవుని మూలంగా కలిగినటువంటి ఈ ప్రేమ నిన్ను నన్ను పుట్టించింది. ప్రేమించు ప్రతివాడును. అమ్మ ఏనుతాలి, ఒక్క నిమిషం వెళ్దాం. ఈ ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఈ ప్రేమ నిన్ను నన్ను పుట్టించింది. ఈ ప్రేమే ఆ దేవుని తెలుసుకునేటట్లు చేసింది. నా మాట అర్థమైందా కాలేదా? మరి మూడు విషయాలు చెప్పాను. ఏమిటి? ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. రెండవది, దేవుని మూలంగా దేవుని బిడ్డలు పుడతారు. మూడవది, ఈ ప్రేమ ద్వారా దేవునిని తెలుసుకుంటారు. అందుకని ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. నీ పక్కన ఎవరున్నారో నాకు తెలియదు.
నిన్న మీ అమ్మ నిన్ను కోప్పడ్డదేమో, మీ ఆయన నిన్ను కోప్పడ్డాడేమో, మీ ఆవిడ నిన్ను కోప్పడిందేమో. ఒక్కసారి ప్రేమగా ఆయన వైపు, ఆమె వైపు చూడు. ఈ దినము నుండి నీలో ఈ ప్రేమ నీవు బ్రతికి ఉన్నంత కాలము నీలో జీవించాలి, నీ బిడ్డల్లో జీవించాలి, నీ కుటుంబంలో జీవించాలి. ఈ ప్రేమ ఉంటేనే మనము దేవుని బిడ్డలము, లేకపోతే దేవుని బిడ్డలము కాదు. చదవమ్మా ఇప్పుడు ఒకసారి. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. అమ్మా 9వ వచనం చూద్దాం తల్లి ఒక్కసారి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుని ఎరుగడు. ఇది ఈ ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు అనేటువంటి మాటని మనం మరలా మాట్లాడదాం. ఈ ప్రేమ మనల్ని ఏం చేస్తుందో చూద్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమైన వారలారా, తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ నిన్ను నన్ను బ్రతికింప చేస్తుంది. నిన్ను నన్ను బ్రతికింప చేస్తూ ఉంది. అందుకే ఈ ప్రేమమయుడైన దేవునిని నీవు నేను నమ్మాము. తండ్రి అయిన దేవుడు ప్రేమ అయితే ఈ ప్రేమను నీ దగ్గరికి నా దగ్గరికి తీసుకొని వచ్చింది ఎవరండి? ప్రేమమయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఈ ప్రేమను మన కొరకు ఆయన చూపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చూద్దాం పిల్లరా. ఎందుకు ఈ మాటని నేను మరలా ఒక్కానిస్తూ ఉన్నానంటే, ఒక్క నిమిషం, ఎందుకు మరలా ఒక్కానిస్తున్నానంటే, చాలా మంది నేను ధనవంతుడిని అవుతానని యేసయ్యని నమ్ముకున్నానని, నాకు ఉద్యోగం వస్తుందని యేసయ్యని నమ్ముకున్నానని, నాకు డబ్బులు వస్తాయని యేసయ్యని నమ్ముకున్నానని, నాకు స్వస్థత వస్తుందని నేను యేసయ్యని నమ్ముకున్నాననేటువంటి వాళ్ళు చెప్పవచ్చు. తప్పేమి లేదు ప్రియులరా, అది కూడా జరుగుద్ది. కానీ ఒక్క మాట మాత్రం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న వీళ్ళందరిలో ఎవరైనా అయ్యా డబ్బుల కోసం, ధనం కోసం, భాగ్యవంతురాలను అవడం కోసం, ఈ లోక ధనం సంపాదించుకోవడానికి నేను క్రైస్తవురాలను అయ్యానని ఎవరైనా చెప్పారా? మొదట మాట్లాడిన వాళ్ళలో ఎవరైనా ఒక్కరన్నా ఈ మాట చెప్పారా ప్రియులరా? లేదు. కాబట్టి నీవు నేను ఎక్కడో డబ్బులున్నాయి, ఎక్కడో మోసం చేస్తే డబ్బులు వస్తాయి, ఏదో ధనం వస్తుంది, బంగారం వస్తుంది. అది దేవుని మార్గమా? ఎవరి మార్గం? మనకు అక్కర్లేదు. అది దేవుని మార్గం కాదు. ఆ మార్గము మనకు అక్కర్లేదు ప్రియులరా. ఆయనే ముందుగా నిన్ను ప్రేమించాడు. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. పిల్లరా, ఇక్కడ గమనిస్తే కుమారుని, తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. నువ్వు పోయావా తీర్థయాత్రకి? ఏమన్నా ఏమ్మా, నువ్వు పోయావా? లేదు సార్. ఆయనే నీ దగ్గరకు వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, మీ ఊరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ హృదయంలోనికి వచ్చాడు. నీ హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఇంకే దేవుడు ఉన్నాడండి ఇంత గొప్ప దేవుడు? ఏమ్మా, ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? ఈయన నుంచి తొలగిపోతే ప్రియమైనటువంటి వారులారా, మనకు ఎంత పోగొట్టుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. నీ తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండొచ్చు,
నీవు క్రైస్తవురాలు అయి ఉండొచ్చు, నీ భర్త వలన నీవు క్రైస్తవురాలు అయి ఉండొచ్చు, నీ భార్య వలన నీవు క్రైస్తవురాలు అయి ఉండొచ్చు. కానీ ఒక సత్యాన్ని నీవు ఎరగాలి, ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు, తన కుమారుణ్ణి మన దగ్గరకు పంపాడు. అది ఆయన ప్రేమ అయి ఉన్నది. ఆయన ప్రేమ ఈ సత్యంలోనే దాగుందండి, తన కుమారుని పంపించడం. ఆ కుమారుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడము, ఆ ప్రాయశ్చిత్తము మనల్ని రక్షించడము, ఈ రక్షణ తండ్రితో సమాధాన పరచడము. ఎంత ధన్యమైన మాట ప్రియులరా, ఆలోచించండి ఒకసారి. ఐ ఫీల్ ఇట్ యాజ్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఎంతో గొప్ప ధన్యమైనటువంటి ఆశీర్వాదం ప్రియులరా. ఈ లోకంలో మరెవరు ఇవ్వలేనటువంటి ఆశీర్వాదము ఇది. సత్యము, నికరమైన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. నాతో ఏకీభవించే వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా. అంటారా? అనండి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగ్గురు చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు గనుక గట్టిగా ఈ సత్యాన్ని పట్టుకోకపోతే, గట్టిగా పట్టుకోకుండా ఏదైనా చెట్టు ఎక్కాలన్న వాళ్ళు పైకెక్కుతుంటే ఏమవుతారండి? పడిపోతారు. ఏమ్మా? పడిపోతారు. జారిపోతారు. ఆ జారిపోవడానికి కారణం ఇదే. ఆయన ఏదో చెప్తాడు, చెప్పనేయండి, నాకేంది, నాకు తెలియంది ఏముంది బైబిల్లో. నేను ఇంటికాడ చూస్తున్నాను, టీవీలో చూస్తున్నాను, నేను చదువుకుంటున్నాను బైబిల్. ప్రియమైనటువంటి వాళ్ళారా, జారిపోవడానికి ఇది ఒక కారణం. దేవుని చిత్తమైతే మరలా మాట్లాడుకుందాం మనం. కాబట్టి ఇక్కడ ఒక మాటను మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. 13వ వచనం చూడండమ్మా. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన ఎందున్నాడని ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. తెలుసుకొనుచున్నా. ఏమ్మా? ఆపమ్మా, ఆపమ్మా. మన దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఏమ్మా? మనలో ఉన్నాడు. అది నమ్ముతున్నావా లేదా? నమ్ముచున్నామండి. నమ్ముతున్నావా లేదా? నమ్ముచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీలో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, నువ్వు ఆయనలో ఉన్నావు. ఎంత ధన్యమైనటువంటి సత్యమో చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ చూడండి అమ్మా. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనం తల్లి. 31వ వచనం. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏమిటి? ఏంటి మీకు అనుగ్రహింపబడేది? మీకు అవసరమైన ప్రతిదీ ఇందాక మాట్లాడాము చూడండి. ఆరోగ్యము, డబ్బులు, నీ అవసరతలు, ప్రతిదీ ఆయనకి తెలుసండి. తండ్రికి తెలియదా కొడుక్కి ఏం కావాలనో, కూతురికి ఏం కావాలనో? తెలుసు. చూడమ్మా. దానితో కూడా మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మము చేయుడి. ఇదే ప్రేమ. కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయి, ధర్మం చేయి. ఇది నీకు ఆశీర్వాదకరమని మరలా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. హల్లెలూయా. ఈ ధర్మం చెయ్యి, అక్కడ ధనాన్ని కూర్చుకో పరలోకంలో. ఎంత మంచి మాట అండి. మొదటి అమ్మా చాలు తల్లి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 21 వరకే ఉందండి. కాదు తల్లి. ఏమ్మా? మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. 4వ వచనం. పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి సంబంధులమ్మా? దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు.
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎవరిలో ఉన్నాడు? మీలో మీ అంటే మనలో చెప్పు. నాలో 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 ఉన్న దేవుడు. He's in you. అమ్మా లోకములో అమ్మా ఇక్కడ ఒక మాటని నేను ఒక అర్ధ గంట సేపు కన్నీరు పెట్టుకున్నాను. నా కుల గోత్రము, నా పాపపు జీవితము, నా అన్యాయపు జీవితము, పాప రాశిలో ఇన్నుండంగా ఆయన తన కుమారుని పంపించి ఆ రక్తాన్ని కార్చి ఆ పవిత్రమైనటువంటి రక్తముతోటి నన్ను శుద్ధి చేసి నా ఈ శరీరాన్ని ఆలయంగా చేసుకున్నాడు. అంటే అమ్మా, ఈ ప్రపంచంలో ఏ మతమైనా కానివ్వండి, ఏ విశ్వాసం అన్నా కానివ్వండి, అతి పవిత్రమైన స్థలం ఏది? అతి పవిత్రమైన స్థలం ఏది? హృదయం. ఆలయము, గుడి, గోపురము, మస్జీదు, ఇవన్నీ చెప్తారా చెప్పరా? అవును. అది నీవే. నిన్ను శుద్ధి చేసుకున్నాడు ఆయన. అందుకే నేను ఆయన్ని విశ్వసించానండి. అందుకే నేను ఆయన్ని విశ్వసించాను, విడవలేను. నన్ను ఆ ధన్యతనిచ్చాడండి ఆయన. కాబట్టి నేనున్నాను. ప్రియులారా, ఎంత ధన్యమైనటువంటి జీవితము ఆలోచించండి ఒక్కసారి. నీవు నేను ఎందుకు క్రైస్తవులమయ్యాం అనే మాటను ఒకవేళ మనం గనక గమనించినట్లయితే ప్రియులారా, ఇంకొక మాటని చూద్దాం. ఆయన మనలో ఉండడమే ఎలానో చూడండి. 13వ వచనం చూడండి అమ్మా. 13. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందున్నాడని తెలుసుకొంచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆ ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఇదే 4వ అధ్యాయం మొదట గనుక ఒకవేళ నీవు నన్ను 11వ వచనం వరకు గనుక చదువుకున్నట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుని ప్రేమ ఏ విధముగా తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాడో అక్కడ కనబడుతుంది ప్రియులారా. అక్కడ కనబడుతుంది. 12వ వచనం నుండి 21 వరకు ఒకవేళ నీవు చదివితే ఈయన ప్రేమ ఏ విధంగా ఉందో నీలో అనే దానికి ఒక పరీక్ష నిన్ను నీవు పెట్టుకోవడానికి నీకు కలుగుతుంది ప్రియులారా. 14వ వచనం చూడండి. ఆయన నీలో ఉండడము, తన ఆత్మను నీకివ్వడము, ఆత్మలో పాలు దయచేయడమే కాకుండా ఇంకొక ధన్యతనిచ్చాడు చూడండి. మరియు తండ్రి తన కుమారుని తన కుమారుని లోకరక్షకుడుగా పంపించుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. పిల్లరా, మన రక్షకుడు ఒక్కడే రక్షకుడు. ఈ రక్షణ ఏమిటి? ఏంటమ్మా? దేని నుంచి రక్షణ? దేని నుంచి రక్షణ అండి? పాపము నుండి, శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి. హల్లెలూయా. అమ్మా, ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో గొప్ప ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలో పాపులు అక్కడ అగ్నిగుండంలో పడవేయబడతారు. కానీ ఆ ఉగ్రత నుండి నీకు నాకు రక్షణ, నీకు నాకు రక్షణ. దేవుని చిత్తమైతే మరొక దినం ఈ రక్షణను గురించి ధ్యానం చేసుకుందాం మనం. ఒకరు గుంటలో పడుతున్నారు, ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఇంకొకరు కింద పడిపోతున్నారు. నువ్వో నేను వెళ్ళి పట్టుకున్నా, అది కూడా రక్షణే. కానీ అది ఒక్క పూటకు మాత్రమే రక్షణ, కేవలం ఒక్కసారికి మాత్రమే రక్షణ. కానీ ఇది నిత్య రక్షణ, సదాకాలము ఉండేటువంటి రక్షణ, ప్రముఖమైన రక్షణ, మరెవరు ఇవ్వలేని రక్షణ, యేసయ్య రక్షణ, గొప్ప రక్షణ. ఈ రక్షణ కొరకే మన నిరీక్షణ ప్రియులారా. ఎంత
ధన్యమైనదో చూడండి అమ్మా. 17వ వచనంలో చూడు తల్లి. తీర్పు దినమందు మనకు ధైర్యం ఇందాక చెప్పాం కదా, ఈయన రక్షకుడు అన్నా. ఎక్కడ ఈ రక్షణ చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అతివారమై ఉన్నాము. దేవా నీకు స్తోత్రములయ్యా, అయ్యా నీకు స్తోత్రములయ్యా. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మరి ఒక ధన్యతను మనకి ఇచ్చాడు ఆయన. 18వ వచనంలో ఆయన ఇచ్చిన ప్రేమ భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ. అమ్మా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రదర్ చాలా భయం వేస్తుంది బ్రదర్. ఒంటరిగా ఉన్నాను నేను బ్రదర్, అప్పులు పాలైపోయిన భయం వేస్తుంది. అమ్మా దేవుని ప్రేమ నీకుంది, ఆ ప్రేమలో భయం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకో, ఆయన ప్రేమలో భయం ఉండదు. ఎందుకో తెలుసా, ఆయన నీ పాప దోష అపరాధములను మొయ్యడమే కాదు, నీకు రక్షణ ఇవ్వడమే కాదు, నిన్ను అరిచేతిలో చెక్కుకున్నాడు. ఆయన మోసుకొని నడిపిస్తూ ఉన్నాడు నిన్ను. ఎంత ధన్యమైనటువంటి మాట అండి. మొదటి ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము. ఎంత ధన్యమైనటువంటి వాడు. చూడండి 18వ వచనం చూడమ్మా. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఏమ్మా ఆపు తల్లి. ఒకవేళ ఎవరైనా భయపడుతూ ఉన్నారేమో, ఇంకా ఎవరైనా ఇంకా భయపడుతూ ఉన్నారేమో, ఇదేమైపోద్దో, నా కూతురు పెళ్ళెట్టు అవుద్దో, నా కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో, మా అమ్మాయి బెంగళూరుకు పోతుంది, దారిలో ఏమైపోద్దో. ప్రియమైన వారలారా, అన్ని భయాలు దేవుని ప్రేమ వెళ్ళగొడుతుంది. అదే పరిపూర్ణ ప్రేమ. చక్కనైన మాట డాక్టర్ సునీత గారు ఒక మాట అన్నారు, సర్వము ఆయనే. హీఈస్ ఎవ్రీథింగ్. yes, it's true. He's everything for me and my life. నిజముగా ఆయన ఒక్కడే నా సర్వస్వము. నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను. గొప్ప దేవుడు కాబట్టే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ప్రియులారా, అన్ని పనులు ఆయన మనకు చేసి పెట్టేటప్పుడు ఆయన నువ్వు ప్రేమించకుండా ఇంకెవరిని ప్రేమిస్తావమ్మా? మాట అర్థమవుతుందా? ఆయన అన్ని నీకు చేసి పెట్టేటప్పుడు ఆయన నువ్వు ప్రేమించకుండా ఈ లోకాన్ని, డబ్బుని, ధనాన్ని, నీ శరీరాన్ని, నీ అందాన్ని, నీ బలాన్ని ఒకవేళ నువ్వు ప్రేమిస్తే ఏమంటారు నిన్ను? కృతజ్ఞులు అంటారా? మోసగాళ్ళమే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కృతజ్ఞత లేని వాళ్ళము. ఎందుకు నీవు నేను క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయ్యానంటే బైబిల్ మొత్తము ఆయన ప్రేమ కనబడుతుంది. ఆయన నీ ఎడల చూపినటువంటి ఆయన విలువైనటువంటి సమయం, కార్యములు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాయి పిల్లలు. అవి ఎంతో గొప్పవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండమ్మా. రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15-16 వచనాలు చూడు తల్లి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక, అందరూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. ప్రియమైనటువంటి వారలారా, పౌలు భక్తులతో ఉన్నటువంటి ఆ శిష్యులు చేసుకున్న నిర్ణయం, నీ నిర్ణయం ఏంటి? క్రీస్తు శిష్యురాలుగా, శిష్యుడిగా, విశ్వాసిగా చెప్పుకుంటున్న నీవు నీ నిర్ణయం ఏంటో
ఒక్కసారి ఆలోచించుకో. ఈయనైతే తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట, అంటే క్రీస్తు కొరకు జీవించుట. ఏంటి క్రీస్తు జీవితము? లోకాన్ని ప్రేమించుట, లోకాన్ని రక్షించుట. ఎంత చక్కనైనటువంటి మాట ప్రియులారా, ఎంత చక్కనైనటువంటి మాట. 16వ వచనం చూడండమ్మా. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. ప్రియమైనటువంటి వాళ్ళారా, 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే అయ్యా నేను విశ్వాసిని, అయ్యా నేను విశ్వాసురాలిని, అయ్యా నేను క్రైస్తవునని చెప్పుకుంటాడో, పాతవి గతించాలి, క్రొత్తవి కావాలి. పాత జీవితం, పాపపు జీవితం విడిచిపెట్టబడాలి, నూతనత్వంలోనికి రావాలి. ప్రియులరా, ఇది నీకు రావాలి అని అంటే నీవు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం దృఢమైన విశ్వాసం కావాలి. అనుదినము బలపడే విశ్వాసమై ఉండాలి. కార్యసిద్ధి దాల్చుకొని ఉన్న విశ్వాసమై ఉండాలి. నిన్ను నీవు ఆ విశ్వాసములో సాక్షిగా బ్రతకాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండమ్మా. 5వ అధ్యాయము 1-2 వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దిస్ ఇస్ ద న్యూ బర్త్. నూతనత్వము అన్నాం. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి అన్నాం. ఇదే నూతన సృష్టి. ఏమిటి? దేవుని మూలముగా జన్మించాలి, పుట్టించిన వానిని ప్రేమించాలి. ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాని ప్రేమను ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. 2వ వచనం చూడండమ్మా. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. దేని వలన? ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. 3వ వచనం చూడమ్మా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు మనకున్న ఆజ్ఞలు ఎన్నండి? మనకున్న ఆజ్ఞలు ఎన్ని? 2 సార్. 2. దేవునికి స్తోత్రం. ఇంకా మన సహోదరుని ప్రేమించాలి, పొరుగు వాన్ని కూడా ప్రేమించాలి. 3వది అది. ఈ రెండిటికన్నా ముందు ఆయన్ని ప్రేమించాలి. ఎవరు ఆయన అంటే? క్రీస్తు. దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయనని ప్రేమించాలి. ఆయన నిజమైన దేవుడు, సత్యములో నడిపించే దేవుడు, నిన్ను నన్ను నడిపించే దేవుడు అండి. మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, పరలోక స్థానం ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు. మనము ఆయనలో నివసించాలండి. మనకు ఆయన విజయాన్ని ఇస్తాడు. పిల్లరా, 5వ వచనం చూడండి అమ్మా. ఎవరికి జయం ఉంటుందో చూడండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? ఇక్కడున్న వాళ్ళందరూ యేసు క్రీస్తు ప్రభువుని నమ్మిన వారేనా కాదా? ఈయన దేవుని కుమారుడని నమ్మారా లేదా? నమ్మాము. మరి విజయం ఎవరిది? అరే నీవు కాదా? నేనే అని చెప్పు. నేనే దేవుని. ఎందుకు? ఈయన దేవుని కుమారుడని నమ్మావు కాబట్టి నీకు విజయం అండి. నా మాట అర్థమైనట్లేదు చాలా మందికి.
హల్లెలూయా. దేవుని నమ్మిన వారి తప్ప అమ్మా, జయించేవారు మరి ఎవరు జయించువాడు? దేవుని యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు. వారు వీడు ఈ లోకాన్ని జయించాడు. ఎవరు వీడు? ఎవరు ఈమె? నీవు కాదా? మనమేనండి. మనము అనే తర్వాత నువ్వు కాదా? నేనేనండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నువ్వు కాదా? ఈయన దేవుని కుమారుడని నమ్ముకున్నది నీవు కాదా? నేనే. ఎంత ధన్యమైన జీవితం అండి ప్రియమైనటువంటి వాళ్ళారా. యేసుక్రీస్తు ప్రభువుని గురించి 1-2 మాటలు ప్రవచన వాక్యముగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దామమ్మా ఒక్కసారి. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి. అవునాను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన అతడు గాయపరచబడిను. మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ చూడండి, మన 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 అని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడో. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నేను విశ్వసించాను, నేనెందుకు క్రైస్తవుడని చెప్పుకుంటున్నానని ఎవరన్నా అడిగితే ప్రప్రథమమైనటువంటి కారణము ఇదే. నా అతిక్రమములను బట్టి ఆయన గాయపడ్డాడు, నా దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. నాకు సమాధానమైన శిక్ష పడాలి, కానీ అది ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. అందుకే నేను ఆయన్ని నమ్మాను. నేను బాగాలేనా? ముందు మా అమ్మ సండే స్కూల్ తీసుకుపోలేదా నన్ను? మా హాస్టల్లో సండే స్కూల్ లేకుంటూ ఉండిందా? అన్నీ ఉన్నాయి. అయినా గాని నేటికి తప్పిపోయే వాళ్ళ లెక్క పెరుగుతూ ఉంది రోజు రోజుకి. 6వ వచనం చూడు తల్లి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ప్రియమైన వారులారా, ఎంత గొప్ప కార్యమో చూడండి ఒక్కసారి. ఆయన కార్యము ఎంత గొప్పదో ఒక్కసారి గమనించండి పిల్లరా. ఆయన గొప్ప దేవుడు, సత్య దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం పొందాడు? 7వ వచనం చూడండి అమ్మా. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు మెదపలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకు? త్రోవ తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నాం మనము. మనకిష్టమైన దోవల్లో వెళ్ళిపోయాము. మన దోషాలు పెరిగిపోయాయి, మన అపరాధాలు పెరిగిపోయాయి. అందుకనే ఆయన అన్యాయపు తీర్పు నందిన వాడే కొనిపోబడ్డాడు. 8వ వచనం చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. కాబట్టి ఈ యేసయ్యను నమ్మడంలో తప్పు ఉందంటారా? నన్ను లేదని ఎవరన్నా అనొచ్చా? ప్రియమైన వారులారా, మన దేవుడు తన ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణమును జయించి లేచిన దేవుడు, మరణించి ఉన్న నిన్ను నన్ను బ్రతికించిన దేవుడు. ఈయన చేసిన ప్రతి కార్యము తండ్రికి ఇష్టమైన కార్యము. నిన్ను నన్ను రక్షించడానికి తండ్రికి ఇష్టమైందండి ఈ కార్యము. 10వ వచనం చూడండమ్మా.
అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనిని అంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎందుకు? ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాలి, నా రక్షణ కొరకు ఆయన నలగొట్టబడుట దేవునికి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాను. అతడు తన్ను తాను ప్రియమైనటువంటి వారులరా, దేవుని యొక్క చిత్తం ఇక్కడ నెరవేరింది. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చుట్టూ అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియమైన వారులరా, ఈ ఉదయ కాలంలో నేను మాట్లాడుతున్నటువంటి మాట నా హృదయ అంతరంగంలో నుండి నాకు నేనుగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఎందుకు నేను క్రైస్తవుణ్ణయ్యాను, ఎందుకు నేను క్రైస్తవురాలనయ్యాను అనే మాటకు చక్కనైన సమాధానం నాకు దొరికింది. అయ్యా, ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దేవత నాకు ఈ సహాయం చేయలేదండి. ఈ సహాయం చేయలేదు ప్రియులరా, ఎవరు చేయలేదు. 11వ వచనం చూడండమ్మా. హల్లెలూయా, స్తోత్రం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించిననుకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ప్రియమైన వాళ్ళ పాపనై ఉన్న నన్ను ఆయన నిర్దోషిగా మార్చాడు. కనుకనే నేను క్రైస్తవుణ్ణి. అట్టడుగున పని ఉన్న నన్ను పైకి లేపాడు, సత్యంలోనికి తెచ్చాడు, నిత్య జీవంలోనికి తెచ్చాడు. ప్రియులారా, అందుకే నేను క్రైస్తవుణ్ణి అయ్యాను. నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాను, ఆయనలోనే జీవించాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట నేను నమ్ముతూ ఉన్నాను. పిల్లరా, నీవు కూడా నమ్ముతున్నావని ఎరుగుతున్నాను. ఎవరో తెలుసా ఈ దేవుడు? ఎవరో తెలుసా ఈ దేవుడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండమ్మా. 40వ అధ్యాయము 18వ వచనం చూడండమ్మా. 18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు? అమ్మా, ఈ లోకంలో నీకు అనేక మంది దేవతలు, దేవుళ్ళు ఉండొచ్చు, అనేకమైనటువంటి మతాలు ఉండవచ్చు. కానీ ఏ ఒక్కరితోన నీవు నీ దేవునిని, నీ రక్షకుడైన దేవుడిని, నీ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరితో పోల్చలేవు. చాలా మంది పాపం తెలియక చెప్తుంటారు, అయ్యా ఖురాన్ లో యేసయ్య ఉన్నాడు, అయ్యా వేదాలలో దేవుడు ఉన్నాడు. అమ్మా, ఆ ఖురాన్ నీకెందుకు? ఆ వేదం నీకెందుకు? ఎవ్వరితో పోల్చలేవు. నీ దేవుడు నీ దేవునికే తప్ప మరెవరికి కాదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నటువంటి వాడు. 25వ వచనం చూడండమ్మా. 25వ వచనం. ఆయన నీవు అతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, 28వ వచనం చూడండి. నీకు తెలియదా, నీవు వినలేదా, భూతి గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్తలను, ఆయన అలేడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు, ఆయనే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజులు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన వారలారా, నేను మీకు ఇచ్చినటువంటి ఒక ప్రశ్న, నీవెందుకు క్రైస్తవుడు అయ్యావు?
నువ్వెందుకు క్రైస్తవురాలు అయ్యావు? నీ భర్త చదువుకోవాలి, నీ భార్య చదువుకోవాలి, నీ బిడ్డలు చదువుకోవాలి, నీ అల్లుడు చదువుకోవాలి, నీ కోడలు చదువుకోవాలి, నీ పక్కింటి వాళ్ళు చదువుకోవాలి, ఎదురింటి వాళ్ళు చదువుకోవాలి, నీ మనవళ్ళు మనవరాలు చదువుకోవాలి. నీవు మరణం పొందిన నిత్య జీవంలో ఉన్న నువ్వు నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు, ఎందుకు క్రైస్తవురాలు అయ్యావు అనే మాటను మరి నా మట్టుకైతే నేను చక్కనైనటువంటి మాటలతో నేనెందుకు క్రైస్తవుని అయ్యాను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకున్నారని నమ్ముతూ ఉన్నాను. మీరు తెలుసుకున్నారా? తెలుసుకున్నారా? తెలుసుకున్నామండి. అమ్మ తెలుసుకున్నారా? అయ్యా తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే ఈయన రక్షణ ఎంత ధన్యమైనటువంటిదో. ఈ రక్షణ మనకెక్కడ లేదండి. ఆ రక్షణ ఇచ్చిన యేసు క్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నాం. గొప్ప దేవుడు, తండ్రి ప్రణాళిక ప్రకారం ముందుగా నిన్ను నన్ను ఎరిగి ఆయన రక్షించాడు. ఆ రక్షణ ధన్యతలో కొనసాగడానికి దేవాతి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ రక్షణలో నుంచి ఎందుకు సాధారణంగా మనుష్యులు, విశ్వాసులు తప్పిపోతుంటారు? దేవుని చిత్తమైతే రానున్న వారంలో ధ్యానం చేసుకొని సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరన్నా ఒకరు ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేస్తారా పిల్లరా? ప్రభా వేలాది స్థితులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీవు ఇచ్చిన కృపా వాక్యముకై తండ్రి నీకు స్తుతి స్తోత్రములు ప్రభా తండ్రి. మరి తండ్రి నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి, నేను క్రైస్తవునా ఎందుకు ఉన్నానని, మరి విశ్వాసము ఎందుకు జారిపోవచ్చున్నామన్న దాన్ని కొద్ది సంక్షిప్తంగా తండ్రి తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. మరలా తండ్రి మేము ఏ విధంగా రక్షణ పొంది ఉన్నామో మాకు గుర్తుకు చేసినందుకు తండ్రి నీకు స్తుతి స్తోత్రములు ప్రభా తండ్రి. తండ్రి మరి నీ బట్టి మేము ఏమి ఆశించి ఉన్నామో, నీ బట్టి మేము ఏమి కలిగి ఉన్నామో, నీ బట్టి మేము ఏమి పొందుకొని ఉన్నామో తండ్రి, అవన్నీ తండ్రి నీకు ఎరిగిన వాడు ప్రభా తండ్రి. మరి ఈ మాటలను బట్టి తండ్రి నీకు స్తుతి స్తోత్రములు, నీ సేవకుని బట్టి తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తాను ప్రభా తండ్రి. మరి నీ చిత్తానుసారంగా తండ్రి మా జీవితంలో జరిగిస్తున్నందుకు తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తండ్రి ప్రేమ గురించి తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. నీ ప్రేమ తండ్రి, నీ ప్రేమను కలిగి ఉండుట, ప్రేమ స్వరూపమై ఉన్నావు తండ్రి. మరి మా యందు మీరు ఉండుట తండ్రి, ఇవన్నీ కూడా తండ్రి మాకు ఈ రోజు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. అదే విధంగా తండ్రి మరి జీవితాన్ని తండ్రి మరి నీ కృపలో తండ్రి మాకు తండ్రి నీ జీవితాన్ని దారపోసి తండ్రి మమ్మల్ని తండ్రి కనుగొన్నావయ్యా, మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని రక్షించి ఉన్నావని తండ్రి. మరి నీవు చేసిన శిలువల త్యాగమును బట్టి తండ్రి నీవు చేసిన నీ వంటి వారు ఎవరై ఉన్నారని తండ్రి నీవు తెలియజేసిన వారిని బట్టి తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. మరి బీజం ఎక్కడైతే పడి ఉన్నదో కూడా నీవు నాకు తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. మరి నీ వాళ్ళేమో మేమందరం నీ వాళ్ళేమై ఉన్నందుకు తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాము తండ్రి. సమస్తము మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ తండ్రి, నీతో పాటు మేము సదాకాలం జీవించటకు మాకు కృపను దయచేస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్న ఇజ్రాయేలు ప్రభువుకు యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇద్దరు ఆమెన్ చెప్పారు. ప్రార్థనతో ఏకీభవించిన వారందరూ ఆమెన్ చెప్పండి అయ్య గారు. అమ్మా అందరూ చెప్పండి తల్లి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం పిల్లలు. పరలోకమందున్న మా తండ్రి, నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. అయ్యా పాస్టర్ డేవిడ్ అయ్య గారు ఉన్నారా? అవునా సార్. అయ్య గారు ఆశీర్వాదం.